దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, లేనే లేదుగా మంచి నాలో కల్మషమే నిలువెల్లా, లేనే లేదుగా మంచి నాలో కల్మషమే నిలువెల్లా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, పాప పరిహారం కోసము నీవు కాచిన రక్తము, పాప పరిహారం కోసము నీవు కాచిన రక్తము, శుద్ధినిగా చేసెను నన్ను రక్షించెను, శుద్ధినిగా చేసెను నన్ను రక్షించెను, నన్ను జీవముతో బ్రతికించెను, నన్ను జీవముతో బ్రతికించెను, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, జనులందరి కోసము నీవు చేసిన యాగము, జనులందరి కోసము నీవు చేసిన యాగము, శిక్ష తొలగించెను నన్ను విడిపించెను, శిక్ష తొలగించెను నన్ను విడిపించెను, నన్ను క్షేమముతో నడిపించెను, నన్ను క్షేమముతో నడిపించెను, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, లోకరక్షణ కోసము నీవు చూపిన త్యాగము, ఇంటికి చేర్చెను నన్ను కరుణించెను, ఇంటికి చేర్చెను నన్ను కరుణించెను, నన్ను జ్ఞానముతో వెలిగించెను, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల, లేనే లేదుగా మంచి నాలో కల్మషమే నిలువెల్లా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, బలియాగమైన యేసు నిన్ను స్తుతించకుండుటెలా, నాకు మారుగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కూడొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నా తోటి పెద్దలు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గడిచిన కాలం అంతా కృప చూపి సంరక్షించిన తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేక స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన 28 రాత్రులుగా నేటికి 29వ రాత్రిగా 29 దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు నేను, అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతను తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. 16వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి పరిచయం అవుతున్నాడు. ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? రెండవ ప్రయాణం అని చెప్పుకున్నాం కదా. ఎక్కడి నుండి బయలుదేరారు వీళ్ళు? అంతియోక్య నుండి. ఎలాగెళ్తున్నారంటే ఇప్పుడు సెల్లుకయ్య నుండి ఎక్కడ రాకుండా, కృపకు రాకుండా అలా పైకి వెళుతున్నారు కదా. ఇలా పైకి వెళుతున్నారు. ఎలాగా? ఉత్తరానికి. అంటే ఉత్తరం అంటే మనకి ఇటు, కానీ యెరూషలేముకు ఉత్తరం ఎటు? ఇలా. ఈ ఉత్తరానికి ఇలా పైకి వెళుతున్నప్పుడు ఆ ఉత్తరానికి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి సముద్ర మార్గాన్ని ముందు ప్రయాణం చేశారు. ఇప్పుడు నేల మార్గాన్ని అక్కడ నుండి ఆఖరిని పౌలు బర్నబా ఆఖరిని ఏ అయితే ప్రదేశాలు చేశారు? లుస్త్రా, దెర్బే కదా, ఈకొనియా, ఇటువంటి ప్రాంతాల్లో చేశారు కదా. చూడండి ఒకసారి ఆఖరిని ఏ ప్రయాణాల్లో చేశారు, ఆఖరిని కలిసిన ప్రయాణాలు ఏంటి, వారు చేసిన ప్రాంతాలు ఏంటి, చూసిన ప్రాంతాలు అన్నప్పుడు ఆఖరిగా వాళ్ళు ఎక్కడికి వచ్చారు? దెర్బేకు కదా, లుస్త్రాకు, ఈకొనియాకు ఇటు వచ్చారు కదా. ఇప్పుడు ఈ రెండో ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? దెర్బే నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు రెండో ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే దెర్బే నుంచి. ఎందుకంటే మనకు ఒక చిన్న క్లారిటీ కోసం మీకు, తర్వాత అంతా మీకు అవసరం లేదు. ఈ పటాలు ఎంత ప్రాముఖ్యమైనవంటే ఈ అపోస్తల కార్యాల గ్రంథాన్ని ధ్యానించడానికి ఈ పటాలు చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంటాయి. అందున చదువుకున్న వాళ్ళకి కానీ లేకపోతే వాక్యం నేర్చుకునే వాళ్ళకి కానీ చాలా ప్రాముఖ్యంగా కనబడతాయి. మీకు అంత అవసరం కాదు. అయితే ఈ మాటలు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ రెండో పరిచర్యలో వీరు మొదట ప్రయాణంలో ఏ ఆఖరి గ్రామాలు పట్టణాలను అయితే దర్శించి వచ్చారో ఇప్పుడు వాటిని ముందుగా వెళుతున్నారు అని ఒక మాట చెప్పడం కోసం. అయితే ఇప్పుడు ఎవరెవరు బయలుదేరారు? పౌలు, శీల బయలుదేరారు కదా. పౌలు, శీల బయలుదేరినప్పుడు ఇప్పుడు ఎవరు కలిశారు ఇక్కడ? తిమోతి కలిశాడు. తిమోతి కలిస్తే తిమోతికి ఉన్న సాక్ష్యం ఏంటి చెప్పండి? అక్కడి యూదుల చేత, అక్కడి గ్రీసు దేశస్తుల చేత మంచి సాక్షిన కలిగిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తిమోతి యొక్క తల్లి ఎవరంటే యూదురాలు, తండ్రి అంటే ఏమర్థం అవ్వాలి? గ్రీకు దేశస్తుడు అంటే ఏమని అర్థం అవ్వాలి? అన్యుడు అని అర్థం అవ్వాలి. అర్థమైందండి? ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదంటే అక్కడ అన్యుడని లేదు, యూదుడని లేదు, అన్యుడని లేదు. కానీ ఇక్కడ వీరి భార్యాభర్తలు ఎవరంటే ఒక ఆమె యూదురాలు, ఒక ఆయన గ్రీసు అంటే అన్యుడు. గమనించండి, వారిద్దరికి పుట్టినటువంటి కుమారుడే ఈ తిమోతి. ఈ తిమోతి ఎటువంటి సాక్ష్యం పొందాడంట? మంచి పేరు, అంటే మంచి మనస్సాక్షి, మంచి యవ్వనస్తుడు, మంచి దేవుని కార్యాలు చేసేవాడు. అంటే మంచి అనేది ఎలా కనపడుతుంది అంటే ఒక వ్యక్తి ఎదుటి వారి పట్ల ప్రవర్తించేటువంటి తీరును బట్టి ఆ మంచివాడా, ఆ మనిషి మంచివాడా చెడ్డవాడా అనేది చెప్తారు కదా. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే దేవుని దయందు, మానవుల దయందు, పెద్దల దయందు ఏమవ్వాలి? మనుషుడు వరదెల్లాలి. ఇందులో ఎవరి దయ లేకపోయినా, పెద్దల దయ లేకపోయినా, నేను అంత భక్తిపరుడైనా పెద్దల దయ లేదనుకోండి, వాడు చాలా ఇదైనవాడు అని అంటాం కదా. ఆమె ఎంత చక్కగా చిత్తంలో ఏ వ్యక్తి అయినా గనులుగా ఎంచబడాలనుకున్నప్పుడు
ముఖ్యంగా 3 ప్రధాన భూమికలను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఒకటి దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. 2 పెద్దల యందు భయం భక్తి కలిగి ఉండాలి. తర్వాత చెప్పండి, దేవుని దయ, పెద్దల దయ, మానవుల దయ. మానవులంటే ఇంకా ఇరుగు పొరుగు వారు, తోటి వయసు వారు అవ్వచ్చు కదండి, లేకపోతే మనం ముఖం ఎరిగిన వారు అవ్వచ్చు, ఎవరైనా సరే. ఈ ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఏ వ్యక్తి అయినా తనను తాను జాగ్రత్తగా మలుచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అని చెప్పడానికి బైబిల్ గ్రంథము వెనకాడడం లేదు. ఎందుకంటే తిమోతిని చూసినప్పుడు చక్కని సాక్ష్యం పొందినవాడుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా తిమోతిని ఏమనలో మొదటి ప్రయాణంలో ఏం జరిగింది? పౌలు గారిని రాళ్లతో కొట్టి చంపేశారు కదా. చంపేశారా? ఆ పౌలు గారిని రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ ప్రదేశం అంతటా తెలిసిదే తెలదా? ఇప్పుడు ఎక్కడో ఒరిస్సాలో ఒక క్రైస్తవ కుటుంబాన్ని కాల్చి చంపేశారంటే మనకు ఒరిస్సా ఎక్కడో తెలియదు కదా. కానీ ఆ వాక్యము ఏమైంది? ప్రపంచమంతా వ్యాపించింది కదా కదా. కాబట్టి అక్కడ పౌలు గారు చనిపోయారు, వేడబడ్డారు, వదిలేశారు అన్నప్పుడు ఆ వార్త అదంతా ప్రాకదా. కానీ తిమోతి తల్లి ఏం చేసిందంటే ఆయనతో పంపడానికి, తిమోతిని ఎవరితో పంపడానికి? పౌలు గారితో పంపడానికి ఏమాత్రం కూడా వెనకాడలేదు. అయితే పౌలు గారు ఏం చేశారన్న చూస్తే తిమోతికి ఏం చేశారు? సున్నతి చేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు అక్కడ ఆ 15 అధ్యాయంలో జరిగిన గొడవ అంతా అదే కదా. ఏ గొడవ? సున్నతి చేయడానికి వీల్లేదనే కదా చెప్పారు. మరి పౌలు ఎందుకు మరలా సున్నతి చేయించాడు చెప్పండి? అంటే పౌలు గారికి ఏం తెలుసు అంటే సున్నతి చేయటం ఎందు కానీ, సున్నతి చేయకపోవడం ఎందు కానీ ఏమీ లేదని చెప్పేసి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 7వ అధ్యాయము 19వ వచనంలో మాట్లాడతాడు. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. మీకు గత 2 రోజుల కింద చెప్పానా సున్నతి విషయంలో ముందు ముందు మనం చూడవలసి వస్తుందని చెప్పేసానా? ఇదే ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పౌలు సాక్షాత్తు ఆయన స్వహస్తాల మీదుగానే తిమోతికి ఏం చేస్తాడంటే సున్నతి చేస్తాడు. ఈ కారణం చేత ఆయన ఈ సున్నతి గురించి తన లేఖలు రాసినప్పుడు కొరింథీయులకు కానీ గలతీయులకు కానీ రాసినప్పుడు చాలా స్పష్టంగా వివరణిస్తాడు. ఏమనంటే చదవండి. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటందు కూడా ఏమీ లేదు అన్నాడు. అంటే సున్నతి అనేది ప్రామాణికము కాదు, అప్రామాణికమైనది. ఒకవేళ నువ్వు సున్నతి పొందితేనే పరలోక రాజ్యం అంటే ఒకవేళ పొందితే తప్పేముంది, కానీ అది పొందాల్సిన పని లేదు. ఎందుకంటే క్రీస్తు వారు దాన్ని ఏం చేశారు? నెరవేర్చేశారు. ఆయన శరీరమందు ఈ ధర్మశాస్త్రం ఏం చేయబడిందంటే పరిపూర్ణంగా నెరవేర్చబడింది. కాబట్టి నెరవేర్చబడిన దాని గురించి ఒక మాట చెప్తానండి. ఇప్పుడు పెద్దలలో ఒక సంఘటన జరుగుతున్నప్పుడు పెద్దలు ఇది న్యాయం ఇది అన్యాయం అని ఒక తీర్పు ఇచ్చేస్తారు. దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన పని ఏముంటుంది కదా. ఇది న్యాయము లేక ఇది అన్యాయం అని తీర్పు ఇచ్చేసిన తర్వాత దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు కదా. ఒకవేళ ఈ పెద్దలది కాదని నువ్వు స్టేషన్కి వెళ్తావు, కోర్టుకి వెళ్తావు, ఆఖరిగా అంతిమంగా సుప్రీంకోర్టుకి వెళ్తావు. సుప్రీంకోర్టు కూడా ఇది అని కొట్టేసింది. దాని తర్వాత దాని గురించి మాట్లాడటానికి ఏముంటుంది? లేదు కదా. కాబట్టి అదంతా వ్యర్థ ప్రయాసము. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఈ సున్నతి గురించి ఏం చేశాడు? ఒక క్లారిటీ ఇచ్చేసాడు. కాబట్టి ఏ మనుషుడు ఇంతకుముందు సున్నతి పొందిన వారికి ఎటువంటి కృప విస్తరించిందో అలాగే ఇప్పుడు నమ్మి బాప్తిజం పొందితే అదే కృప విస్తరించబడుతుందని చెప్పాడు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచి స్నానం అనేటువంటి ఏంటి పుణ్య స్నానం అనేటువంటి ఆ పరిశుద్ధ ఘట్టం ద్వారా క్రీస్తులోకి రావాలి అని చెప్పినటువంటి మాటలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఇప్పుడు ఆ విశ్వాసంలో మనం ఆ విశ్వాస ప్రాతిపదికన క్రీస్తును అంగీకరించవలసిన వారమే ఉన్నాం తప్ప ఈ సున్నతి ప్రాతిపదిక కాదు. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఆ లేఖలో సున్నతి పొందుటేందు కానీ సున్నతి పొందకపోవటం కానీ ఏమి లేదంటాడు. ఇంకొక మాట మీకు చెప్తాను. ఇంకొక మాట ఏంటి? ఇదే పత్రికలో 9వ అధ్యాయం 19వ వచనం నుండి మనం కింద 21 వరకు చదువుకుంటూ వస్తే మొన్నను వినండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, చాలా స్పష్టంగా చదువమ్మా. నేను అందరి విషయం స్వతంత్రునై ఉన్నను, అంటే మీలో ఒకడిగా మీ మీద నాకు అధికారం కలిగినను ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి. ఎవరికి సంపాదిస్తున్నాడు ఈయన? క్రీస్తు కొరక, తన కొరక? చెప్పండి. ఇప్పుడు మనము బాప్తిసం పొందామంటే ఎవరి కొరకు?
పాస్టర్ కొరకా, మీ కొరకా, మీ కుటుంబం కొరకా? క్రీస్తునందు నమ్మకం ఉంచామంటే ఎవరి కొరకు నమ్మకం ఉంచావు? నీ పక్కవారి గురించా, నీ ఎదుటివారి గురించా, లేకపోతే నీ సేవకుని కుటుంబం గురించా? కాదు, కేవలం నీ గురించి, నీ కుటుంబం గురించి. నీవు నీ కుటుంబం రక్షించబడాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అలాగే ప్రతి ఒక్కరికి ఆ సూత్రము ఆపాదించబడుతుంది. ఇక్కడ అంటాడు ఎక్కువ మందిని సంపాదించడం కొరకు. అందరికి నన్ను నేనే ఎలాగన్నాడు? దాసునిగా. అందుకనే ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండాలంటే వాడు మొదట ఎలా ఉండాలి? దాసుడిగా ఉండాలి, తగ్గించుకోవడం కాదు. నువ్వు తగ్గించుకుంటే ఎవరికి గొప్ప కాదు. నువ్వు దాసుడిగా పరిచర్య చేస్తే అది ఎదుటి వారికి ప్రయోజనకరం. నువ్వు తగ్గించుకుంటే నీకే ప్రయోజనకరం. కానీ ఇప్పుడు నీవు దాసుడిగా ఉంటే, ఇప్పుడు ఎదుట అధికారం ఉందని ఎదుట కుర్చీలో కూర్చున్నామని ఒక కుర్రోని తీసుకొచ్చి నా కాళ్ళు నొక్కరా బాబు అంటే కుదిరిద్దా? మనం ఏం చేయాలి? ఒకవేళ అటువంటి అవసరత ఎవరికైనా ఉంటే మనం చేయొచ్చు, తప్పలేదు. ఇక్కడ అంటాడు ఏమన్నాడు? సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగాను, వినండి, యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వల్లే ఉన్నానన్నాడు. యూదులను సంపాదించడానికి యూదుల వల్ల ఏంటి అర్థం? యూదుడు దేన్ని నమ్ముతున్నాడు? ఈ పర్టికులర్ విషయంలో ఏం నమ్ముతున్నాడంటే ధర్మశాస్త్రం నమ్ముతున్నాడు. అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం నమ్ముతూ యూదుడు రక్షించబడాలంటే ఏమని నమ్ముతున్నాడంటే సున్నతి అవసరమని నమ్ముతున్నాడు. వీరిని రక్షించడం కోసం, వీరిని క్రీస్తు రాజ్యానికి నడిపించడం కోసం యూదుని వలెను, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడుగాను కాకపోయినను ధర్మశాస్త్రానికి లోబడిన వాడిగా ఉన్నాను. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు, ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము అనుసరించిన వాని వల్ల ఉన్నానన్నాడు. తర్వాత బలహీనులను సంపాదించుకొనుటకు, బలహీనుడనైతిని. వినండి, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధాల వాడనై ఉన్నాను. అంటే ఏ తెగవారైనా ఇతను ఎవరంటే మావాడు. ఒక యూదుడు కూడా ఒక ధర్మశాస్త్రానికి లోబడినవాడు, క్రీస్తును అంగీకరించినవాడు. ఎవరైనా ఈయన మాటకు లోబడి ప్రభు వైపు నడిపించాలి. అంటే ఈ మాటకు లోబడాలంటే ముందు ఇతను ఏమవ్వాలి చెప్పండి? ఇతను కూడా వారికి లోబడిన వాడిగా జీవించాలి. గమనించండి, మనము ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఈ లోకంలో ఎంతో మందిని ప్రభు కొరకు సంపాదించే వారు ఉంటాం. మనం ఏం చేస్తామంటే వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, వాళ్ళు ఒక కుటుంబం తగ్గిపోతే ఏమవుతుంది సంఘంలో? నో, సంఘంలో తగ్గిపోతే ఏమవుదు. కానీ వారు అదే మార్గాన ప్రభుకు దూరం అయితే, మనకు వచ్చిన లాస్ ఏం లేదు, మనకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ ఒక పాపి ఏమైపోతున్నాడు చెప్పండి? ప్రభువు యొక్క సన్నిధి నుండి తొలగిపోతున్నాడు, పాపిగా ఎంచబడుతున్నాడు. కాబట్టి పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రము తెలిసిన వానికి ధర్మశాస్త్రం తెలిసిన వాడుగా ఉన్నాను, ధర్మశాస్త్రం తెలని వాడికి ధర్మశాస్త్రం తెలని వాడుగా ఉన్నాను. ఏ విధం చేతనైనా కొంతమందిని నేను రక్షింపవలనని ఆ రీతిగా అందరికీ దాసుని వల్లే నేను పరిచర్య చేశాను, కొంతమందిని ఇలా రక్షించానని చెప్పి మాట్లాడతాడు. ఇకపోతే గలతీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమని మాట్లాడతాడంటే, అయినను గలతీయులకు రాసిన గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు, మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి జరిగాను. కిందకి చదువుదాం. సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు ఒక గడి అయినను ఒప్పుకొనలేదు, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు.
వారెంతటి వారైనను మాకు లక్ష్యం లేదు. దేవుడు ఆ ఆ ఎన్నికైన వారు ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే. వినండి, ఇంత విషయాలు చెప్పుకుని వచ్చి అంటాడు, సున్నతి పొందిన వారికి బోధించడానికి సువార్త పేతురునకు, కేఫాకు, యాకోబుకు, యాహానులకు, మిగిలిన శిష్యులకు ఎలా అప్పగింపబడిందో అలాగూ సున్నతి పొందని వారికి. అంటే సున్నతి పొందిన వారంటే ఎవరు? ఇప్పుడు సున్నతి పొందిన వారంటే ఎవరు? దేవుని అంగీకరించిన వారే, విశ్వాసులే, అంటే అన్యులే. ఇప్పుడు గ్రీసు దేశస్తులు అన్నాడు కదా, ఆ గ్రీసు దేశస్తుల జాబితాలోనే మనం ఉన్నాం. అంటే ఇప్పుడు సున్నతి పొందిన వారంటే ఎవరు? యూదులు. సున్నతి పొందిన వారంటే అన్యులు, అంటే గ్రీసు దేశస్తులు. అంటే ఇప్పుడు ఆ కాలానికి వారు, ఈ కాలానికి మనం. వినండి, అంటే ఆ కాలంలో వారి కొరకు రాయబడింది, కానీ ఆ కాలంలో రాయబడినటువంటి ఆ వాక్యము కృపావాక్యమై మన యొద్దకు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నటువంటి మన యొద్దకు వచ్చింది. ఇప్పుడు మన కొరకు ఈ మాట ఆ పరిశుద్ధ దేవుడు ఆయన వినికిడిలో మన మధ్యన ఏం చేస్తున్నాడంటే ప్రచురం చేస్తున్నాడు. చదవండి, వారికి ఎలా అప్పగింపబడినో సున్నతి పొందని వారికి బోధించుటకై వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలులవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన దేవుడే అన్యజనులకు అని గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన కేఫా, యాహానులు అనువారు కనుగొని చెప్పి తమతో పాలివారం అవడానికి చూచినగా నాకును బర్నబాకును ఏం చేశారట? కుడి చేతిని ఇవ్వడం అంటే ఏంటి? మనం ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏ చేతిని ఇస్తాం? కుడి చేతిని. అంటే హృదయపూర్వకంగా, ఏంటో ఎటువంటి కల్మషం లేకుండా. మనం కడుపులోకి ఏం తింటాం? ఆహారం కదా, ఏం తీసుకున్నా దేంతో తీసుకుంటాం? కుడి చేతితో. అంటే మన హృదయ శుద్ధిని తెలియజేసేది ఏంటంటే కుడి చేతితో చేసేటువంటి కరచాలను. వారు ఎవరెవరికి అప్పచెప్పారంట, ఇచ్చారంట కరచాలనని? బర్నబాకిని. చూడండి, అంటే బర్నబా ఏమైపోయాడు ఇప్పుడు? ఎక్కడ విడిపోయాడు కదా? విడిపోయాడా? బర్నబా విడిపోయాడు, బర్నబాతో పాటు మార్కు కూడా విడిపోయాడు. కానీ వారు విడిపోయిన బర్నబా కానీ పౌలు గారు కానీ ఏనాడు కూడా ఒకరినొకరు నిందించుకోవడం మనం ఎక్కడ కూడా చూడం. అది అంటే క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణం. ఒకవేళ ఏదైనా మనస్పర్ధతో నీ విడిపోతే నీ ముఖమటు నా ముఖమిటు అన్నట్టు ఉండాలి తప్ప, విడిపోయిన తర్వాత నీ గుట్టంతా ఎవరికో చెప్పడం, ఆవిడ గుట్టంతా ఎవరికో చెప్పడం. అంటే గుట్టంటే ఇందులో ఏం లేదు, అంటే నెపాలు. ఇందులో నెపాలు సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి జీవితము లోకానికి తెలుసండి. మనం ఏం చెప్పుకోవట్లేదు, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కానీ మన కడుపులో ఉన్నటువంటి ఆ కల్మషం ఏదైతే ఉందో అది ఎదుటి వారికి ఏ 4 మాయమాటలు చెప్పేదాకా మనలో ఏముండదు, సంతోషం ఉండదు. కానీ క్రైస్తవునిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతర జోలికి పోక, ఇతరుల గురించి ఆలోచన చేయక. ఈ ఆలోచన ఎవరిదే? సాతానుది కదా. ఏమండి, ఇతరుల జోలికి వెళ్ళే ఆలోచన ఎవరిది? మనదా సాతానుదా? కానీ దేవుని ఆలోచన ఏంటి? ఇతరుల గురించి ఆయన సత్యవాక్యాన్ని చెప్పాలి ఇతరులకు. మనం ఏదైతే నేర్చుకున్నామో అది దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి తప్ప సాతానుడు అది కాదు. మీలో ఉన్నటువంటి చిన్న లోపాన్ని పెద్ద లోపంగా చూపించి అనేక మందికి చాటడం ద్వారా మన మధ్యన ఉన్నటువంటి ఈ బంధాన్ని ఏం చేస్తుంటాడు చెప్పండి? ఇంకా ఎడమ చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ అంటాడు చక్కని మాట, ఏ వ్యక్తి అయినా క్రీస్తునందు ఉన్నప్పుడు జత పని వారుగా అవనివ్వండి, వారి పనిలో ఎడబాటు కలగనివ్వండి, ఒకరిని ఒకరు నిందించుకోవడానికి. అందుకని సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు, మనోహరం అన్నాడు 133వ కీర్తనలో. అవును కదండి? చదవండి ఒకసారి. అది ఎంత చక్కగా రాశాడంటే ఆ కీర్తన గురించి. 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. కలిగి ఉండడం కాదు, కలిగి ఉండడం వేరు, నివసించడం వేరు. ఇప్పుడు ఆనందరావు గారు అంటే నాకు మంచి అభిప్రాయం ఉండొచ్చు, నేనంటే ఆయనకి మంచి అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఈ అభిప్రాయాలు ఉండడం వేరు, ఈ అభిప్రాయాలతో కలిసి ప్రయాణం చేయడం వేరు. అర్థమైందండి? వీరు కలిసి ప్రయాణం చేయకపోయినా బరబ్బా గురించి పౌలు గారు కూడా ఏమీ మాట్లాడలేదు. మాకు చేతినిచ్చారు, మమ్మలను, ఎవరిని? బరబ్బాను నన్ను అన్యజనులకు
ఆ? ఆ బోధ అందించడానికి, అన్యజనులను మార్చడానికి మమ్మల్ని దేవుడు నియమించాడని గుర్తించి వారు మాకు చేతినిచ్చారు. స్తంభములు ఎంచబడిన వారు మమ్మల్ని తృణీకరించకుండా వారి పరిచర్యలో మమ్మల్ని కూడా చేర్చుకున్నాడు అని చెప్పడానికి అంటే ఏం కనపడుతుంది? సహోదరుల ఐక్యత. ఎంత చదవండి. ఆ, ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి. అబ్బబ్బబ్బా! ఎంత చక్కని మాట అండి. అహరోను గడ్డం మీదుగా. అహరోను చేతిలో ఉన్నటువంటి కర్ర గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను ఒకసారి మన ప్రియులు కుకరపాటి రాజుగారు చనిపోయినప్పుడు నేను చెప్పాను అహరోను యొక్క కర్ర గురించి. అదే స్థలంలో అహరోను కర్ర యొక్క ఆధిక్యం ఏంటంటే, ఆ కర్ర చేతిలో ఉన్న కర్ర ఎండుదా పచ్చిదా చెప్పండి? కర్ర అహరోను చేతిలో ఉన్నటువంటి కర్ర ఎండిపోయిన కర్ర, పచ్చి కర్ర? ఎండిపోయిన కర్ర నరకబడిన తర్వాత వడ్ర మిస్త్రీ తర్వాత చేయబడిన తర్వాత అది దానిలో ఉన్నటువంటి జీవం మొత్తం పోతుంది కదా. కానీ అహరోను కర్రకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే అది ఎప్పుడు జీవం కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. అంటే నీతిమంతుడు తమాల వృక్షం వలె మూవైదురు అన్నాడు. చూడండి, అంటే తమాల వృక్షం అంటే ఖర్జూరపు చెట్టుకి సాదృశ్యం. ఒక నీతిమంతుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా వాడబారక తన కాలం ముందు ఫలించు చెట్టు వలె. ఎలా మనము చూడండి, కీర్తనలు చదువుతాం కదా, ఆకు వాడాక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎవరు అంటే దివారాత్రము యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించేవాడు, ఆ ధర్మశాస్త్ర గ్రంథం యొక్క మూలశాస్త్ర సూత్రాలను పాటించేవాడు. వీడు తమాల వృక్షం వలె నీతిమంతుడిగా ఏం చేస్తుంటాడు? మోవ వేస్తాడు. తన కాలం ముందు ఫలించు చెట్టు వలె ఉంటాడు. అనేక మందికి ఆశ్రయం అవుతాడు. ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు ఎంతమందికి ఆశ్రయం అవుతుంది? మనుషులకి ఆశ్రయం అవుతుంది, పక్షులకి ఆశ్రయం అవుతుంది, పశువులకి ఆశ్రయం అవుతుంది కదండి, కదా. అంటే ఒక క్రైస్తవుడు అలా ఉండాలి, అనేక మందికి ప్రయోజనకారిగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం. గలతీయులకు రాసిన పత్రికలు ఉన్నాయి, 5వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తునందు ఉన్న వారికి సున్నతి పొందుటి అందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటి అందు కూడా ఏం లేదు. ఎవరినందు ఉన్న వారికి? యేసుక్రీస్తునందు ఉన్న వారికి. సున్నతి పొందినా పొందకపోయినా ఒకటే. ఎందుకు ఒకటంటే, క్రీస్తును నువ్వు ఎప్పుడైతే ధరించుకున్నావో, క్రీస్తు రక్తము చేత నీ పాపాలు కడగబడినప్పుడు, ఆ బాప్తిస్మం అనేటువంటి ప్రక్రియ నీ జీవితంలో జరిగినప్పుడు దాన్నే పుణ్యస్నానం అన్నారు. ఏ స్నానం అది? మామూలు స్నానం కదండి, పుణ్యస్నానం. అంటే ఆ స్నానం చేయడం ద్వారా మన జీవితాలకు ఏం కలిగింది? పాపము పోయి పుణ్యము కలిగింది. అంటే ఒక పాపము, ఒక పుణ్యము అనేక పాపములను ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. కాబట్టి ఆ బాప్తిస్మం అనే ప్రక్రియ నీ జీవితాల్లో ఒక వినూత్నమైనటువంటి మార్పును తీసుకువస్తుందని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఈ సంఘంలో చేర్చబడిన వ్యక్తికి గొప్ప ఏమిస్తాడంటే ఆదరణ కలిగిస్తున్నాడు. చదవండి మళ్ళీ. లేదు, పొందకపోవటి అందు కూడా ఏం లేదు. ఏ విశ్వాసం ఇది? ప్రేమ వలన ఈ విశ్వాసము కార్యసాధకం అవుతుందంట. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది క్రీస్తునందు నీ విశ్వాసము పరిపూర్ణం కావాలనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాను. అదే పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం ఒక సందర్భం చూద్దాం త్వరగా. అలాగా క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటే అంది ఏమీ లేదు, పొందకపోవటం కూడా ఏం లేదు. మరి ఏంటి అంటే నూతన సృష్టి. నూతన సృష్టి ఏంటి? నూతన సృష్టికి ఆరంభం ఏంటి అంటే, ఒకడు నూతన జన్మ అన్నాడు కదా యేసుక్రీస్తు. ఎలాగ నూతన జన్మ? ఈయన అన్నాడు, నాయనా ఒక మనుషుడు, ఎవరు అడిగారు ఈ మాట? తల్లి గర్భాన్ని అలా పుడతాడు అని ఎవరు అడిగారు చెప్పండి? నికోదేం అడగలేదా? ఒక మనిషి నూతనంగా పుడతేనే కానీ వాడు రక్షించబడరు అన్నావు కదా. ఒక మనిషి ఎలా పుడతాడు నూతనంగా అంటే అన్నాడు ఆయన, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ వాడు నూతన సృష్టి కాలేదు. ఒక నూతన సృష్టి అంటే ఈ విశ్వాసము ద్వారా నీవు క్రీస్తులో బాప్తిస్మం పొందినప్పుడు
నువ్వు నూతన సృష్టిగా ఈ లోకానికి కనబడతావు. అందుకని బాప్తిస్మం అనే ప్రక్రియలో సేవకులు ఏం చేస్తారంటే నీటిలో అలా ముంచి పైకి లేపుతారు. అంటే అలా ముంచినప్పుడు అది సమాధి చేయబడినట్టని, లేపినప్పుడు అలా మరలా కొత్త లోకంలోకి, ఈ లోకంలోకి క్రొత్తగా వచ్చినట్టని అంటారు. కానీ అది కాదు. దాని అర్థం ఏంటి అంటే, నీవు నీ పాత జీవితము ఏం చేయబడాలి? సమాధి చేయబడాలి. సమాధి చేయబడడం అంటే ఏంటి? నీటిలో మునిగితే సమాధి చేయబడ్డట కాదు కదా, వాటిని విడిచిపెట్టినప్పుడు కదా. అంటే మనం కేవలం బాప్తిసాన్ని ఆచారంగా తీసుకుంటే ఈ రక్షణ మనకు దొరకదు. ఈ రక్షణ మనతో ప్రయాణం చేయదు. ఆ బాప్తిస్మాన్ని కార్యాచరణగా కాకుండా బాహ్య ప్రపంచానికి కనబడుతున్నట్టుగా మునుగుతం కాకుండా, బాహ్య ప్రపంచానికి కాదు, అంతరంగిక పురుషునికి కాబడేటువంటి ఆత్మీయ జీవితం కలిగి జీవించాలి. అది దేవునికి ఇష్టమైన జీవితం. అది నిన్ను నిత్యరాజ్యానికి నడిపించే జీవితం. కాబట్టి ఇక్కడ అన్నాడు, బాప్తిస్మం పొందుట యందు కానీ, అది సున్నతి పొందించడం యందు కానీ, పొందకపోవటం యందు కానీ ఏమి కూడా లేదు. వాడు నూతన సృష్టి కావాలి. నూతన సృష్టి అంటే బాప్తిస్మం అనేది నూతన సృష్టికి నాంది అవుతుంది. కొలసీలకు రాసిన పత్రికలో 3:11 కూడా ఒక చక్కని మాటను రాస్తాను. నేను ముందు చాలా సింపుల్గా 3 లేదా, యూదుడని భేదం లేదు. వినండి, ఎవరని లేదు అంటే, గ్రీసు దేశస్థుడు అన్న కాడ ఎవరున్నారు? అన్యుడని కాడ ఎవరున్నారు? ఈ రోజున మనమున్నాం. వినండి, అంటే వాడు యూదుడు కానీ లేక మనము కానీ, గ్రీసు దేశస్థుడు అంటే మనము కానీ యూదుడు కానీ భేదం లేదు. సున్నతి స్వతంత్రుడని లేదు కానీ, క్రీస్తే సర్వమును, క్రీస్తే సర్వమునయ్యుండి అందరిలో ఉన్నవాడు. అందరిలో క్రీస్తు ఉన్నప్పుడు ఎందరైతే తనను రక్షణగా అంగీకరించారో వారందరికీ కూడా నేను నా తండ్రి ఇంటికి వెళ్ళుచున్నాను. 14వ అధ్యాయం చదవండి. యోహాను సువార్తలో అన్నాడు, 14వ అధ్యాయం, మీ హృదయములను దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. అంటే పరలోక రాజ్యంలో స్థలము మనము సంపాదించుకోవాలంటే అది ఎవరి ద్వారా? సున్నతి ద్వారా కాదు. ఎవరి ద్వారా అంటే త్రూ క్రీస్తు ద్వారా. క్రీస్తు మాత్రమే పరలోక రాజ్యంలో మనకు ఏమి ఇవ్వగలడు? మనకు ఒక స్థలాన్ని ఇవ్వగలడు, మన హక్కుదారుగా చేయగలడు. ఇప్పుడు భూములు వచ్చినాయండి, గవర్నమెంట్ ఇస్తున్నారు. ఎవరు పడితే వారు నాది భూమి అంటే కుదిరిద్దా? ఆ పట్ట ఎవరైతే పొందుకున్నారో వారిదే కదా భూమి. ఎవరిచ్చారు అది? అప్పటి ప్రభుత్వం ఎవరుంటే వారు ఇస్తారు కదా. అంతేగాని మన ఇష్టానుసారంగా ఏదో భూమిని చూసుకోండి, ఇది భూమి నాదంటే కుదిరిద్దా? కుదరదు కదా. కాబట్టి బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇది ఎవరికి అర్థం కాలేదు? యూదులకు అర్థం కాలేదు. యూదులు అంటే ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఆ తెగల నుంచి, ఆ జాతుల నుంచి, ఆ ప్రజల నుంచి వచ్చాడు. అంటే యోధా జాతికి, యోధా ప్రజలకు ఎంత ధన్యత కలిగింది చూడండి. అంతటి వారు క్రీస్తును ఏం చేయలేకపోయారంటే, చెప్పండి, క్రీస్తును అంగీకరించలేకపోయారు. అయితే ఈ రోజున యూదులకు దక్కని గౌరవ మర్యాదలు, ధన్యత, శ్రేష్టమైన జీవితము ఈ రోజున అన్యులుగా నిరాకరింపబడినటువంటి మనకు కూడా కలుగుతుంది. అలా సున్నతి పొందటం అనేటువంటి ఆచారాలను ప్రక్కన పెట్టండి. వచ్చినటువంటి ఆ డౌట్ నన్ను క్లియర్ చేసిన తర్వాత కూడా మరలా ఈ సందర్భం చూపించినప్పుడు ఇంతటి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఎవరు చెప్పండి? పౌలు గారు ఇంతటి వివరణ తన లేఖలలో, ఈ కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ గలతీయులకు రాసిన పత్రిక, తన మొదటి ప్రయాణం తర్వాత రెండో ప్రయాణంలో చేసిన పత్రికలు ఇవి. రెండో ప్రయాణంలో రాసినటువంటి పత్రికలు. ఎక్కడ నుండి రాస్తాడంటే మాసిదోనియా నుంచి రాస్తాడు. ఈ ముందు మనం చూస్తాం మాసిదోనియా అనేటువంటి ఆ దేశాన్ని చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు చూద్దాం. 5వ వచనం వరకు అంతటి చరిత్ర అక్కడ మనకు కనపడుతుంది. ఇక 6వ వచనంలోకి వస్తే, ఆశలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని
పరిచినందున వారు పృగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముస్సే దగ్గరికి వచ్చి బితునేకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అని వినండి, ఇక్కడ వీరు అనుకుంటున్నారు, మేము ఎలాగా మరలా ఈ సంఘాలను దర్శించాం, గతంలో ఏమైతే సంఘాలను దర్శించారో అన్నీ చూశారు, చక్కగా సంఘ పెద్దలను ఏర్పాటు చేశారు, ప్రభు కృప కప్పించారు, పరిచర్య బాగా జరుగుతుంది, ఏంటంటే కలిపి చెరిపేడు ఏంటి బోధల కంటే వీరు ఏ వాక్యానికైతే అప్పచెప్పామో ఆ వాక్యంలో చక్కగా శ్రేష్టంగా నిలబడ్డారు అని చెప్పేసి అనుకుని వారిని ప్రభు కృపకు అప్పచెప్పి వారి పరిచర్యను ఏం చేస్తున్నారు, ముందు కొనసాగిస్తున్నప్పుడు మనం ఆఖరి పట్టణంలో చూసినప్పుడు ఇక్కడ ఆసియా గలతీయ బితునియా అని ఉంది చూడండి, పెద్ద అక్షరాలు, అపోస్తులైన పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశంలో అక్కడ బితునియా అని ఉంది చూడండి, ఉందా? అలాగే వెళ్దారనుకున్నప్పుడు, ఆ పైకి వెళ్దారనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు, యేసు ఏం చేశాడు చెప్పండి, ఆటంకం చేశాడు. ఎందుకు ఆటంకం చేశాడో తెలియదు వారికి, కానీ ప్రభు మర్మం ఏమై ఉన్నదో వారికి బాగా ఎరిగిన వాడు కనుక పరిశుద్ధాత్ముడు ఈ పరిచర్యలో ఆటంకం చేస్తాడంటే దేవుని పిలుపు ఏదో ఉంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే చదువుతాం. అంతటా వారు ముస్సియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు వినండి, మాసిదోనియా దేశస్థుడు ఒకడు, ఇందాక అనుకున్నాం కదా ఏమని, మాసిదోనియా నుంచి లెటర్స్ రాశాడని చెప్పుకున్నాం కదా. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు ఏం కలిగింది. ఏమండి, పౌలు దగ్గర ఏమైనా ఉన్నాయా సహాయం చేయడానికి? పౌలు ఇంతకు ముందు పౌలు కాదు, ఇప్పుడు ఎవరు పౌలు? రిక్త హస్తాలతో ఏంటండి, ఒక సంచి ఉన్నా, ఓ జాలి ఉన్నా, అందులో ఒక జత బట్టలు, 2 జతల బట్టలు పెట్టుకుని ఏమండి విశ్వాసులు పోషిస్తే ఆ పెట్టినటువంటి ఆహారం పుచ్చుకుండి వారు ఏమన్నా ప్రయాణానికి కొంత ఖర్చులు ఇస్తే, అంటే అఫ్కోర్స్ ఆయన కూడా కష్టపడ్డాడండి, ఈ పరిచర్య చేస్తూ కష్టపడుతూ ఉన్నాడు, కాదని కదా నేను అనేది. ఇలాగా సంఘం మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగిస్తున్నాడు. ఈలోగా ఆ దర్శనంలో ఎక్కడో దేశం నుండి, మాసిదోనియా వీళ్ళకి సంబంధం లేని దేశం కదా, అంటే ఇప్పుడు ఖండాంతరం దాటుతుంది. ఏ పరిచర్య? పౌలు శీలల పరిచర్య ఖండాంతరం దాటుతుంది. పౌలు శీలలతో ఎవరున్నారు చెప్పండి? తిమోతి కూడా ఉన్నాడు కదా, మొదట 5వ వచనాల్లోనే కలిసిపోయాడు కదా తిమోతి ఉన్నాడు. వీరు అలా వెళ్తున్నప్పుడు అక్కడ త్రోయలో ఆగిపోతే ఆ రాత్రి దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు ఆ దర్శనంలో కనబడి, అయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థించడం చూస్తున్నాం. ఏ సహాయం ఇది చెప్పండి? సువార్త సహాయం. ఎస్, ఏ సహాయం అంటే సువార్తను అందించడం గొప్ప సహాయం. ఎందుకంటే నశించిపోతున్న వారికి ఏమండి, నశించిపోతున్న వారికి 1 కోటి రూపాయలు నిత్యరాజ్యాన్ని ఇవ్వగానే దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? దేవుని వాక్యము నిత్యరాజ్యాన్ని ఇస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి 10 కోట్లు ఇచ్చాడు అనుకోండి, పరలోక రాజ్యం వస్తుందా? అలాగ వస్తే ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న కోటీశ్వర్లందరూ కూడా ఏం సంపాదించుకోవచ్చు? వారి ఇష్టస్థానంగా బ్రతికి 10 కోట్లు, 50 కోట్లు, 1000 కోట్లు, 200,000 కోట్లు, 2000 కోట్లు ఇచ్చేసి, ఎందుకంటే ప్రతి వాళ్ళు లక్షల కోట్లకి అధికారులు ఉన్నారు ఈ భూమి మీద ఏమండి. కాబట్టి వారు పరలోక రాజ్యం టికెట్ కొనుక్కోవచ్చు, కానీ అది అంత తేలిక కాదు, డబ్బుతో దొరికేది కాదు. కేవలం విశ్వాసం ద్వారానే, వారి పాప జీవితాన్ని విడిచిపెట్టే ద్వారానే పరలోక రాజ్యము సార్థకమవుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు సహాయం చేయాలని కోరుకున్నప్పుడు అతని దర్శనంలో చూసినటువంటి ఆ సందర్భం ఏమనిపిస్తుందంటే, ఎస్, దేవుడు ఇంటికే కావచ్చు మమ్మల్ని ఆటంకపరిచాడు, అందుకనే అటువైపుకి వెళ్లకుండా ఇప్పుడు సువార్త ఇక్కడ కంటే ఇక్కడ ప్రాముఖ్యమై ఉన్నది. మాసిదోనియాలో దేవుని సువార్త ప్రాముఖ్యమై ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా ఇలా పైకి వెళ్ళిపోతున్నారు, ఇలా ఉత్తరానికి వెళ్ళి, వినండి, ఉత్తరానికి వెళ్ళి ఏం చేశారు, ఇలా పడమటికి తిరిగారు, పడమటికే వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సువార్త ఎటు వెళ్ళాలి చెప్పండి? ఇటలీ వైపు రావాలి సువార్త, ఇటలీ వైపు. మీరు ఈ మొదటి పట్టం చూడండి ఒకసారి. మొదటి పట్టం చూడండి, చూసారా? మొదటి పట్టమేనా? మొదటి పట్టం కాదు, ఇదే 4వ పట్టమే చూడండి. 4వ పట్టమే చూడండి. త్రోయ ఎక్కడుంది? త్రోయ ఎక్కడుందమ్మా? ఫిలిప్పి పైన ఉంది కదా. ఎస్, ఇప్పుడు ఫిలిప్పి ఈ మూలకు వచ్చేస్తే ఇటలీ ఎక్కడ ఉంది?
ఇటలీ ఎక్కడుంది? దగ్గరగానే ఉందా? ఇలా చూస్తే ఇటలీ దగ్గరగానే ఉందా? అంటే రోమ్‌కు దగ్గరగానే ఉందా? దగ్గరగానే ఉందా? ఈ రోమ్‌కి ఇటలీ దగ్గరగా ఉంది. ఫిలిప్పి దగ్గరగా ఉందా? లేపోతే ఈ యెరూషలేం దగ్గరగా ఉందా? చెప్పండి. యెరూషలేం దగ్గరగా ఉందా? ఏది దగ్గరగా ఉంది వీళ్ళకి? ఇటలీ దగ్గరగా ఉంది గదా! వీరు యెరూషలేం నుంచి లేతే అంతియోక్య నుంచి బయలుదేరిన వాళ్ళు ఇలాగా గలతీయ, ఆసియా, బితూనియా వైపుకెళ్ళిపోతున్నారంటే మళ్ళీ ఉత్తరానికెళ్ళిపోతున్నారు. పడమటి తిరిగి మళ్ళీ ఉత్తరానికెళ్ళిపోతున్నారు. కానీ ఈ సువార్త ఎక్కడికి రావాలి? ఆ! ఆసియా కాదు. ఇలాగ ఇటలీ వైపుకి రావాలి. కదా! అంటే ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి అప్పటికి సర్వ ప్రపంచం ఎక్కడుంది? ఎక్కడ సెంటర్ పాయింట్ అంటే రోమ్. రోమ్‌కి రావాలి. ఈ సువార్త రోమ్‌కి రావాలి. కానీ వారు అలా పైకెళ్ళిపోతున్నారు. పైకెళ్ళిపోతున్నప్పుడు ఎప్పటికొస్తది? వీళ్ళ బ్రతుకు కాలమంతా. కదా! కాబట్టి పరిశుద్ధాత్ముడు వారి పరిచర్య దిశను మార్చి ఎటువైపు నడిపిస్తున్నాడు? చెప్పండి. రోమ్ వైపు నడిపిస్తున్నాడు. మాసిదోనియా అనేది పక్కనెట్టండి. రోమ్ వైపు నడిపిస్తున్నాడు గదా! ఇటు రోమ్‌కి దగ్గరికి వస్తున్నారు గదా వాళ్ళు. కదా! ఎక్కడో యెరూషలేము. ఆ యెరూషలేం నుంచి మరలా ఇటేపుకొస్తున్నారు. రోమ్ వైపుకి వచ్చేస్తున్నారు గదా! ఇప్పుడు మాసిదోనియా నుంచి ఏమంటున్నాడు? మాకు సువార్త సహాయం చేయమన్నప్పుడు చదవండి. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మలను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకి బయలుదేరుటకు యత్నం చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు వినండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు కాపాడ్డాడు కలిశారంటే మరలా ఈ గ్రంథాన్ని రాస్తున్నటువంటి వ్యక్తి ఎవరున్నారు? లూకా గారు కలిశారు. మరి లూకా గారి పేరు ఎక్కడనుందా? వినండి. ఈ గ్రంథంలో లూకా గారి పేరు ఎక్కడనుందా? మరి ఎలా కలిశారని చెప్తాం? ఎలా కలిశారని చెప్తాం మనం? లూకా గారి పేరు లేదు కదా! అక్కడ ఎవరి పేరు ఉంది? కలిసిన ఆయన పేరు 16 అధ్యాయంలో కలిసిన ఆయన పేరు ఎవరు? తిమోతి గారు కలిసినట్టు ఉంది కదా! కానీ మరి ఇక్కడ లూకా గారు ఎలా కలిశారని చెప్తాం మేము? అంటే బైబిల్‌ని ధ్యానించేటప్పుడు ఈ మెలకువలు ఏంటంటే ఇక్కడ మరి ఒకసారి చూద్దాం. ఎప్పుడు ఈ 15వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి చదవండి. అమ్మా 30 వచనం. 15వ అధ్యాయము 30వ వచనం. అంతట వారు సెలవు పుచ్చుకొని అంత్యోక్యకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి అని రాశాడు కదా! ఎవరు రాశారు ఆ మాట? ఈ మాట ఎవరు రాస్తున్నారు? లూకా గారు రాశారు కదా! వారి గురించి రాస్తున్నప్పుడు వారు వచ్చి అన్నాడు కదా! కానీ ఇక్కడ ఈ 16వ అధ్యాయము ప్రారంభంలో అటు తరువాత పౌలును చూడండి 16 అధ్యాయం ప్రారంభం. దెర్బేకును లుస్త్రాకును వచ్చెను ఉండెను వచ్చెను అన్నాడు కదా! వచ్చానని చెప్పి ఇక్కడ ఏమంటాడు? కాబట్టి మేమన్నాడు. కాబట్టి వారు అనాలా? మేమనాలా? రాసే వ్యక్తి ఏమంటున్నాడు? కాబట్టి మేము అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరున్నారు మేము అన్నా కదా? ఇది ఎవరికి అర్థమవుతుందంటే బైబిల్ గ్రంథాన్ని ఇంత జాగ్రత్తగా పరిశీలన చేసేవాడికి మాత్రమే అర్థమవుతుంది. మరి లూకా గారు ఉండాల్సిన పని ఏంటంటే ఈ గ్రంథం రాసింది ఎవరు? చెప్పండి. లూకా గారు ఉన్నారని మనం ఎందుకు ధ్యానించాలంటే అక్కడ ఈ గ్రంథం రాసింది లూకా గారు. ఈ లూకా గారు ఈ గ్రంథం రాయకపోతే ఈ రోజున మన ప్రస్తావన లేదు. అన్యజనులకు ఏం లేదంటే రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు పౌలును ఎన్నుకోకపోతే అన్యజనులకు ఏం లేదు? రక్షణ లేదు. ఎన్నుకబడినటువంటి ఆ పౌలు గారు చేసినటువంటి ప్రయాణాన్ని లూకా గారు రాయకపోతే అన్యజనులకు ఏం రాదు? ఈ రక్షణ సువార్త రాదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు ఎవరో లూకా గారు. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడెక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. ఇక్కడ బాగా జాగ్రత్తగా ఉందాం వాక్యాన్ని. ఫిలిప్పీకి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీలకు ప్రవాస స్థానమునై ఉన్నది. ఏది? ఫిలిప్పీ పట్టణము మాసిదోనియాకి ఏ పట్టణం అంట? ప్రవాస స్థానం కాదు. రోమీలకు ఏ పట్టణం అంట? మాసిదోనియా రోమా ప్రాంతానికి, అదే రోమా సామ్రాజ్యానికి మాసిదోనియా దేశానికి ఫిలిప్పీ పట్టణము ఏంటంటే ముఖ్య పట్టణము. మిమ్మల్ని
మీ మాటలతో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. మాసిదోనియాకి ఫిలిప్పీ పట్టణం ఏ పట్టణం? ముఖ్య పట్టణం. అంటే దాని అర్థం ఏంటి? రాజధాని. అర్థమైందా? ఇప్పుడు మన రాజధాని ఏది? మన రాజధాని. మన రాజధాని అంటే అమరావతి అంతే. తర్వాత ఢిల్లీ. భారతదేశ రాజధాని అంటే ఢిల్లీ, కానీ మన రాజధాని అంటే ఏంటి? అమరావతి. ఇప్పుడు వరుస వెళ్ళి మీ రాజధాని ఏంటంటే ఏం చెప్తాడు? భువనేశ్వర్ అంటాడు కదా. లేకపోతే హైదరాబాద్ వెళ్ళి మీ రాజధాని ఏదంటే ఇదే అంటాడు. కానీ ఇక్కడ మాసిదోనియా దేశానికి ఇప్పుడు మీరు అన్నమాట, భారతదేశానికి ఢిల్లీ ఎలాగ రాజధానో, ఎస్, ఇప్పుడు మాసిదోనియా దేశానికి ఏది రాజధాని? ఫిలిప్పీ పట్టణం రాజధాని. ఆ రాజధానిలో ఎవరు ఉన్నారు ఎక్కువగా? రోమా రోమా ప్రజలు, రోమా అధికారులు ఉంటున్నారు. అర్థమైందండి? ఇప్పుడు చదువుదాం. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుమి, విశ్రాంతి దినమున గవని దాటి. గవని దాటడం అంటే ఏంటి? ఊరు దాటడమే, అంతే కదా. గవని దాటడం అంటే గవని వెళ్ళిపోలే కదా యేసుక్రీస్తు వారిని సిలువేశారు. తర్వాత గవని అవతలే కదా పౌలు వారిని చంపించేశారు కదా. స్తెఫనును కూడా ఎక్కడ చంపారు? గవని అవతలే కదా. అంటే ఊరు బయట అనమాట, ఊరు బయట. ఇప్పుడు ఏదైనా కుక్క చనిపోయింది, మనం ఎక్కడేస్తాం? గవని అవతల అనమాట, అంటే ఊరు బయట. దాని అర్థం అది. చదవండి. గవని దాటి నదీ తీరమున అనుకొని. ఈ మాట మీకు చాలా సందర్భాలు చెప్పాను. నదీ తీరమున ప్రార్థన జరుగునని అనుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మీకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే, ఎక్కడైతే యూదులు ప్రబలంగా ఉన్నారో అక్కడ ఏమున్నాయి? సమాజ మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు సల్మాన్ రాజు గారు దేవుని దయ వల్ల బాగున్నారు కాబట్టి ఆ తండ్రి గారు ఇచ్చింతో పాటు ఇంకొక ఇల్లు కొనుక్కున్నారు, ఇంకో స్థలం కొనుక్కున్నారు. అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. ఆయన సొంతూరు కాబట్టి ఆయనకి అన్ని విధాల హంగులు కలిసి వచ్చాయి కాబట్టి. ఏమండి? ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఏమీ లేదంటే కారణం ఏంటి? అతను ఎక్కడి నుంచో పొరుగు నుంచి వచ్చాడు, ఏమీ సంపాదించలేకపోయాడు, నిరాశ్రయుడిగా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, ఎక్కడైతే యూదులు ప్రబలంగా ఉన్నారో అక్కడ ఏమున్నాయంటే ప్రార్థనా సమాజ మందిరాలు ఉన్నాయి. ఎక్కడైతే యూదులు ప్రబలంగా లేరో అక్కడ ఏం లేవు? చెప్పండి. సమాజ మందిరాలు లేవు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఏ పరిచర్య? సంఘ స్థాపన పరిచర్య. క్రీస్తు సువార్తను సర్వప్రపంచానికి ఏం చేయడం? ప్రకటించడం, చాటించడం కదా. అప్పుడు నదీ తీరమున కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రీస్తుని గురించి మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు పునరుత్థానం అయిన తర్వాత అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల మనుషులు ఎలా మాట్లాడుకునేవారు? చెప్పండి. పుంకాలుగా మాట్లాడుకున్నారు. యేసుక్రీస్తు అంట, ఆయన సిలువేసేసారంట, సిలువ 3వ రోజున లెగిసిపోయాడంట, సమాధి చూస్తే ఖాళీగా ఉందంట, ఆయన చెప్పినట్టే ఇలా జరిగింది. అరే ఆయన బతికుండగా దేవుడని ఎవరూ నమ్మలేదు, కానీ ఆయన ఏమైతే చెప్పాడో అదే జరిగింది, ఈ వింత ఎక్కడ చూడలేదు అన్నట్టుగా ఆ ప్రాంతం అంతా కూడా పుంకాలుగా చెప్పుకునేవారు. అలాగే ఈ క్రీస్తు గురించి అలా మాట్లాడుకుంటున్న సందర్భంలో అక్కడ ఎవరున్నారంటే కొంతమంది స్త్రీలు మాట్లాడుకున్నారు. అందుకని దేవుని పరిచర్యలో స్త్రీల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో మీకు చెప్తున్నాను. దేవుని పరిచర్యలో స్త్రీల పాత్ర ఈ రోజున మన సంఘంలో స్త్రీల కంటే పురుషులు ఎక్కువ ఉన్నారు. కానీ మరి వాళ్ళందరూ లేకపోతున్నారంటే ఏంటి ఆ దౌర్భాగ్యం? అంటే క్రీస్తు వాక్యానికి వారి హృదయంలో నిజమైనటువంటి స్థానాన్ని ఇవ్వలేకపోతాం. అంటే వయసు మళ్ళిన తర్వాత, ముసలిళ్ళు అయిపోయిన తర్వాత ఏ చిన్నీలాగానో, ఆనందరావు గారి లాగానో, సామిల గారు, జకరియా లాగానో మనం అప్పుడు వెళ్ళొచ్చు అంటే నథింగ్. అప్పటి వరకు మనం ఉంటామని గ్యారంటీ లేదు. నేడు అనేటువంటి ఈ సమయాన్ని ప్రభు వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? నేను పెళ్ళైన తర్వాత బాప్తిసం తీసుకుంటానండి. పెళ్ళి అవుతుందని నీ గ్యారంటీ ఏంటి? నో. క్రీస్తు వాక్యాన్ని విన్నప్పుడు, క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు వెంటనే ఏం చేయాలి? నువ్వు బాప్తిసం పొందాలి. బాప్తిసం ప్రక్రియ మన జీవితంలో జరగకపోతే ఆశీర్వాదం ఆగిపోయినట్టేనండి. ఆ బాప్తిసం పొందిన తర్వాత వాటి ప్రకారం జీవించకపోతే ఆశీర్వాదం పొందలేమండి. కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఆశీర్వదించబడాలంటే క్రీస్తు వాక్య మూలాలకు కట్టుబడి జీవించగలిగినప్పుడు వారి ఆశీర్వాదము ఏ మనుషుడు కూడా ఏం చేయలేడు? ఆపలేడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ నదీ తీరమున కొంతమంది ఏం చేస్తున్నారంటే మాట్లాడుకుంటుండగా
అప్పుడు లూదియాను ఒక ఒక స్త్రీ నిలుచుండెను, వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయితేరా పట్టణస్థురాలు అన్నాడు. ఇప్పుడు ఫిలిప్ ఎక్కడుంది? మాసిదోనియాలో ఉంది కదా. మాసిదోనియా అంటే ఇప్పుడు ఖండాంతరంగా ఏం జరుగుతుందంటే, ఈ మాసిదోనియా ఎక్కడుందంటే యూరప్లో ఉంది. ఖండ దేశాలు సరిహద్దులు దాటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఖండాలు దాటుతుంది సువార్త. వినండి, దేశాలు అంటే ప్రాంతాలు దాటింది, సముద్రాలు దాటింది, ఖండాలు దాటుతుంది. ఎవరి ద్వారా అంటే పౌలు, శీల, తర్వాత తిమోతి, తర్వాత ఇంకో కథానాయకుడు ఎవరు? లూకా గారు. ఈ గ్రంథాన్ని రాసినటువంటి లూకా గారు. జరుగుతున్నప్పుడు అక్కడ దైవ భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ అన్నాడు కదా. ఆ స్త్రీ ఏ పట్టణస్థురాలంట? తుయిసేరు ఎక్కడ ఉంది చెప్పండి? ఆసియా ఖండంలో ఉంది కదా. ఇప్పుడు యూరప్ ఖండంలోకి వెళ్ళారు వాళ్ళు. అంటే ఈమె ఈ తుయితెర పట్టణాన్ని విడిచిపెట్టి ఎక్కడికెళ్ళిపోయింది? వ్యాపారం చేసుకోవడానికి కుటుంబంతో సహా ఎక్కడికెళ్ళిపోయిందంటే మాసిదోనియా దేశానికి వెళ్ళిపోయింది. ఆ దేశంలో ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు దైవభక్తి కలిగిన స్త్రీ ఎవరి మాటలు వింటుంది చెప్పండి? పౌలు మాటలు ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, వినండి, వెంటనే ఆ ప్రభు వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ మాటల్లో యందు ఎప్పుడైతే లక్ష్యం ఉంచిందో ఆ మాటలు ఎక్కడ? హృదయానికి తాకాయి. హృదయానికి తాకినప్పుడు వెంటనే ఆమె కుటుంబము ఏం చేశారంటే బాప్తిస్మము పొందారు. అయ్యా పౌలు గారు, మరలా ఎప్పుడు వస్తారు మీరు? అప్పుడు మళ్ళీ మేము బాప్తిస్మం తీసుకుంటాం అన్నారా? లేకపోతే నేను ఒక్కదాన్ని అన్నాను కాబట్టి నేను ఒక్కదాన్ని తీసుకుంటాను అన్నదా? తన కుటుంబము ఏం చేశారంటే చెప్పండి? బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్న వెంటనే అంటుంది చూడండి, ఆమె వ్యాపారస్తురాలు కదా. ప్రతి పైసా చాలా ఎలా లెక్కేస్తారు చెప్పండి? వ్యాపారస్తుడు అంటే లాభం ఏంటి? లాభం ఏంటండి? వేల కొద్ది వస్తాయా? ప్రతి వస్తువు మీద వచ్చే పైసా కూడగట్టుకుంటే అవి వందలు వేలు అవుతాయి కదా. కానీ ఒక వస్తువునే, ఒక కేజీ నూనె మనకు అమ్మితే ఒక 100 రూపాయలు వచ్చేవండి, ఓ 10 రూపాయలు, ఒక 20 రూపాయలు వస్తాయి కదా. అలా 10 మందికి అమ్మితే ఒక 100 రూపాయలు వస్తాయి. మనమేమంటాం? అన్యాయంగా అమ్మేస్తున్నాడు అంటాం. అరే నువ్వు గోపాలపురం వెళ్ళి తెచ్చుకో ఆ కేజీ నూనె ప్యాకెట్. ఎంత ఖర్చు పెట్టాలి? టైం ఖర్చు పెట్టాలి, పెట్రోల్ ఖర్చు పెట్టాలి, డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ ఇదంతా మనం ఆలోచన చేయం. కాబట్టి ఏ వ్యక్తి గురించి కూడా చులకనగా మాట్లాడకూడదండి. అవసరమైతే తెచ్చుకోవడం, లేకపోతే మానేయడం తప్ప. వారు అన్యాయంగా చేస్తున్నారు, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అంటే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? అది ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఏ వ్యక్తి కూడా తన గురించే ఆలోచించుకోవాలి తప్ప ఎదుటి వారి గురించి ఆలోచన చేయకూడదు. ఇక్కడ చూసినప్పుడు లూదియా కుటుంబము ప్రభు యొక్క మాటలకు ఆకర్షించబడి వారును వారి కుటుంబమును బాప్తిజం పొంది అంటుంది. బాప్తిజం పొందిన వెంటనే ఆమెలో వచ్చిన గొప్ప మార్పు ఏమిటంటే, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానిని నెంచితే ఈ రాత్రి మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి చెప్పండి? ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి? భోజనం పెట్టడమేనా? నో, భోజనం పెట్టడం ఒకటే ఆతిథ్యం కాదు. నీ హృదయపూర్వకంగా నీవు పొందినటువంటి మేలును దాన్ని హృదయంలో భద్రపరచుకోవడమే కాకుండా దానికి ప్రత్యుపకారం చేయడం. నీ మేలుకు ప్రతి మేలు కదా, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కానీ మేలుకు ప్రతి మేలు తప్పనిసరిగా చేయాలి. వారు ఏం పొందుకున్నారు? సహాయం పొందుకున్నారు. ఏ సహాయము? సువార్త అనేటువంటి సహాయం, ప్రభువాక్యాన్ని వారు పొందుకున్నారు. ఆ సహాయం పొందుకున్నప్పుడు వారు ఏం చేశారంటే, సహాయం చేసిన వారికి ఏం చేశారు? మరుపురాని ఆతిథ్యం ఇచ్చారు. మీరు నన్ను ప్రభునందు విశ్వాసం ఉంచిన దాన్ని నెంచితే మీరు మా ఇంటికి వచ్చి రైట్ ఓకే చక్కగా ఆతిథ్యం ఇచ్చారు, భోజనం చేశారు, వారి కొరకు ప్రార్థన చేశారు. అక్కడ నుండి వారు మళ్ళా బయలుదేరుతున్నారు. ఎక్కడ బయలుదేరుతున్నారు అంటే పరిచర్య ఆగిపోలేదు అక్కడితోటి. ఎక్కడ బయలుదేరుతున్నారు చదవండి. చూడండి, ఇప్పుడు మరొక స్థలానికి వెళ్తున్నారు. మరొక స్థలానికి వెళ్తున్నప్పుడు వీరికి ఎదురైపోయింది ఏంటి? ఇప్పుడు దాకా వారి పరిచర్య చాలా చక్కగా సాగింది. ఇప్పుడు కూడా చూడండి, ప్రభు పరిచర్య జరగాలంటే ఏముండాలని చెప్తున్నాను? ప్రభు పరిచర్య జరగాలంటే అనేక మంది విశ్వాసం ఉండాలంటే ఏం జరగాలి? అక్కడ ఏం జరగాలి చెప్పండి?
అద్భుతాలు కదా! యేసుక్రీస్తు వారు కూడా ఏం చేసాడు మొదట? అద్భుతాలే కదా! ఆయన మరి ఇలాగ అంటే ఎప్పుడు మీరు అద్భుతాలు అడుగుతారు. అద్భుతాల గురించి కాదు. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంటే అనేక మందిని ప్రభు వైపు నడిపించడానికి వచ్చాడు. అద్భుతాలు పట్టుకుని వేలాడకండి. చూసారు కాబట్టి చూసిన వాటి యందు నమ్మకం ఉంచండి. నేను చెప్పే మాటల యందు లక్ష్యం ఉంచండి. ఆ మాటలు మిమ్మల్ని నిత్య రాజ్యానికి నడిపిస్తాయి. నా మాటలు జీవం కలిగిన మాటలని చెప్పినప్పుడు వారు ఎప్పుడు అద్భుతాల మీదే. చెప్పాను కదా! యేసుక్రీస్తు ఉన్నటువంటి అనేక మంది జనాంగము అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వారు. కొంతమంది యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు చూద్దారంటే కొంతమంది ఆయన చేత బాగుపరచబడతారని కొంతమంది ఆయన పెట్టే తిని పదార్థాలు తిందారని, భోజన పదార్థాలు తిందారని కొంతమంది ఆయన ఎక్కడ ఏ రకంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మేరతాడా పట్టుకుందారని కొంతమంది, ఇలా ఇటువంటి మనస్తత్వాలతో వచ్చేవారు కదా. కాబట్టి మనము ఏ స్థితిలో వస్తున్నాం దేవుని సన్నిధికి? ఏ స్థితిలో వస్తున్నాం అంటే ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం అంటే మనం అద్భుతాలు చూడడం ద్వారా పొందుకుంటామా? నో. అద్భుతాలు చూడడం ద్వారా పొందుకోం. కానీ అద్భుతాలు దేనికి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచడానికి, బలమైనటువంటి విశ్వాసం ఉంచడానికి అద్భుతాలు అవసరమైనవి. ఆ సందర్భంలో ఒక యవ్వన బిడ్డ ఏం చేయబడిందంటే పుతోను అటువంటి దెయ్యం చేత ఏం చేయబడింది? బంధించబడింది. ఆమె తమ యజమానులకు ఏం చేస్తుందంటే లాభం సంపాదిస్తుంది. దేని ద్వారా అంటే సోది చెప్పుడు ద్వారా. ఆమె అంటుంది ఈ పౌలు, ఈ శీల, తిమోతి, ఈ లూకా గారు ఎదురైనప్పుడల్లా వీరు దేవుని సర్వోన్నతమైన కుమారులు ఇలా మాట్లాడుతుంది. అంటే మరి నిజమే చెప్తుంది కదా అనేక మార్లు ఇదే మాట చెప్తుంది. కానీ అలా చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది? కానీ అక్కడ గొప్ప ప్రక్రియ జరిగినప్పుడు కదా దేవుని యొక్క వాక్య షట్ నాడు నీవు వెంటనే ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పినప్పుడు వెంటనే అది ఏం చేసిందంటే ఆమెనే వదిలిపోయింది. వినండి, ఆయన చెప్పేటప్పుడు యేసుక్రీస్తు నామమున అన్నాడు. ఇప్పుడు బోధకులు కూడా క్రీస్తు నామమున అంటాడు, కానీ ఏది పోదు. కరోనా టైంలో పాస్టర్లు ఏమైపోయారండి? జడిసిపోయారండి. దేనికి? మరణానికే. చెయ్యేస్తే ఉప్పు అంటే పోయేది. అలా పోయేవన్నీ కూడా ఏమైపోయినాయి? వీడే బ్రతుకు జీవుడు అంటూ లాక్కలేసేసుకుని బ్రతికేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధాత్మని మోసగించడానికి వీలు లేదు. ఎవరమైనా మనమందరం కూడా సాధారణమైనటువంటి మనుషులమే. ఒకవేళ దేవుడు కార్యం చేస్తే దేవుడు చేయాలి తప్ప నీ చేతులను నా చేతులను ఏమీ లేదు. ఇక్కడ చెప్తున్నాడు పౌలుకి అంత శక్తిని కూడా నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు కదా. ఎవరిని? ఒక వ్యక్తిని. నువ్వు బోధకు ఆటంకం అవుతున్నావు కాబట్టి ఇదిగో దేవుడు చేయి ఉన్నాడు. పౌలు చేయ దేవుడు చేయ చెప్పుకున్నాం కదా. పౌలు చేయ కదా. వెంటనే వాడేమైపోయాడు? ఆ శిక్షకు లోనైపోయాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇటువంటి అధికారం ఉన్నా కానీ పౌలు ఆ అధికారాన్ని తనదిగా ఊహించకుండా, ఆ మహిమ తనది అనకుండా క్రీస్తు నామమున ఏం చేస్తున్నాను? ఆజ్ఞాపిస్తున్నాను విడిచిపోమన్నప్పుడు వెంటనే ఆ చిన్నదాన్ని విడిచిపోయినప్పుడు ఇప్పుడు ఎవరికి బాధ కలిగింది? యజమానులకు. ఎందుకంటే ఆ చిన్నదాని వలన అనేక రకాలుగా వారు ఏం చేస్తున్నారంటే లాభం సంపాదిస్తున్నారు సోది చెప్పడం ద్వారా కదా. సోది చెప్పడం మన చిన్ననట్టు కాలంలో మనం కూడా చూస్తున్నాం. అయితే చదువుదాం. చూసి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావుడిలోనికి ఈడ్చుకొని పోయి. చూడండి, ఈ సందర్భాలు మనం చూస్తుండాలి. ఈడ్చుకుంటూ అనేటువంటి సందర్భాలు చూస్తున్నాం. లేకపోతే ఆటంకాలు చూస్తున్నాం. లేకపోతే ఏం చూస్తున్నాం? మచ్చర పడడం చూస్తున్నాం కదండి. ఈ సందర్భాలు పదే చెప్పడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎవరికైతే తోడున్నారో వారిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా బయటకు తీసుకొని వస్తాడు, విడిచిపెట్టడు. కూడని ఆచారములు ప్రచురించుచు చెప్పిరి. అప్పుడు జనసమూహము దొమిగా వచ్చును, న్యాయాధిపతులను వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించాను. ఏం జరుగుతుంది ఇక్కడ?
ఆ జరగడం ద్వారా వీరు మళ్ళీ ఏం చేయబడుతున్నారంటే ఖైదు చేయబడ్డారు. వినండి. ఖైదు చేయబడినప్పుడు ఎలా చేయబడ్డారు అంటే బెత్తంతో కొట్టడం. బెత్తంతో కొట్టడం అంటే ఎలాగా? బట్టల మీద అంటే బట్టలు తీసివేసి. బట్టలు తీసివేసి కొడుతున్నప్పుడు బెత్తంతో కొడుతున్నప్పుడు ఎలా ఉంటదండి? ఈ అనుభవాలనే కొరింథీయులకు రాస్తూ మాట్లాడతాడు. రెండో పత్రిక 11 అధ్యాయం 24 వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11 అధ్యాయము 24 వచనం చదవండి. హ్మ్. ఆ! యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిమంటాడు. 5 పర్యాయాలు. ఇది ఒక్క పర్యాయం కాదు. అంటే ఈ అనుభవమే ఎవరితో పంచుకుంటున్నాడంటే ఇక్కడ జరిగిన ఇది ఎక్కడ జరుగుతుంది? మాసిదోనియా దేశంలో కదా! ఈ మాసిదోనియా దేశంలో జరిగినటువంటి అనుభవము కొరింథీయులకు రాస్తూ తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. అంటే ప్రభు పరిచర్య కొరకు మేము అన్ని రకాలుగా దెబ్బలు తిన్నాం. ఇక్కడ జరుగుతుంది చెప్తున్నారు. బట్టలు తీసేసి వారిని కొట్టడం. కొట్టిన తర్వాత చెరసాలలో వేయడం. చెరసాలలో వేసినప్పుడు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? కీర్తనలు పాడుచు, ప్రార్థించు, ఉండురి అన్నారు. కీర్తనలు పాడుచు. మనం పాడతాం కదా! ఏమని? ఏం పాట పాడతాం చెప్పండి? ఈ సందర్భానికి తగిన పాట ఓ పాట చెప్పండి. ఏం పాట అది? అందరూ పాడండి. యెహోవా నీ నామము ఎంతో పాడదాం, అందరం పాడదాం. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. చరణం పాడండి. ఏ చరణం పాడతారు? పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయన్. ఏం చేస్తే? ఎవరన్నా వచ్చారా? ప్రియులు గమనించండి. వారిని విడిపించడానికి ఎవరైనా వచ్చారా? ఇంతమంది బోధింపబడ్డారు కదా, ఇంతమంది బాప్తిసం పొందారు కదా, ఇంతమంది రక్షించబడ్డారు కదా, ఎవరైనా వచ్చారా? వినండి. మనుషులు విడిచిపెట్టిన ఎవరు విడవడు? దేవుడు విడవడు. విడువను, నిన్ను ఎడబాయను. ఎందుకంటే చాలా కాలం క్రిందట చెప్పినట్టు మాట ఇది. వాక్యాన్ని ముగిస్తున్నాను. చాలా కాలం క్రిందట చెప్పిన మాట. ఏమని చెప్పాడు? చదవం కదా 33వ కీర్తన అధ్యాయం ఇర్మియా గ్రంథము ఎన్నో వచనం? 31వ అధ్యాయము 3వ వచనం కదా. చాలా కాలం క్రిందట అంటే ఇప్పుడు కాదు, మనం పుట్టక మునిపే మన పితరుల కాలంలోనే మన కొరకు వ్రాయించిన మాట. క్రిందట యెహోవా వాక్కు మాకు ప్రత్యక్షం, నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల. చూడండి, అక్కడ బాప్తిసం పొందిన వారు అందరూ ఉన్నారు. వారందరూ విడిచిన ఎవరు విడలేదు? పరిశుద్ధాత్ముడు వారిని విడలేదు. ఏం చేస్తాడంటే ఏమి చేయలేదండి, కేవలం ప్రార్థన ప్రార్థన, స్తుతి 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 స్తుతి. ఆ స్తుతే వారిని ఏం చేసిందంటే చెప్పండి, ఏం చేసింది? కాపాడింది. ఎందుకంటే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ పాటలు పాడుతున్నప్పుడు ఏమైంది చెప్పండి? కంపించింది. భూమి కంపించిందా? పగలు చీకటి గమ్మిందా? కాబట్టి పలహారం తీసుకొచ్చండి. కాబట్టి ఇక్కడ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు భూమి కంపించింది. చెరసాల తలుపులు బ్రద్దలైనవి, తలుపులు తెరుచుకున్నాయి. వారికి వేయబడినటువంటి ఈ బంధకాలు ఊడిపోయాయి. వారు ఏం చేయాలి ఇప్పుడు? పారిపోవాలా? ఉండాలా? అదే మనమైతే ఉంటామా? పేతురు ఏమనుకున్నాడు? వచ్చేసాడా? పేతురు వచ్చేసాడా చెరసాల నుంచి? ఎలా వచ్చేసాడు? పేతురు చెరసాల నుంచి ఎలాగొచ్చేసాడండి? దూతకథ తీసుకొచ్చేసింది. కల్లో జరుగుతుంది అనుకుంటున్నాడు కదా. అర్థమైంది మీకు? కల్లో జరుగుతుంది అనుకుంటున్నాడు పేతురు. అవునా? మరి చెప్పిన ఏమైపోతున్నాయి? పేతురు ఎలాగొస్తున్నాడు? చెరసాల నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. గౌను బయటకు వచ్చిన తర్వాత దూత వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు వరకు పేతురికి ఏం చేయలేదు, అది కలో నిజమో తెలీదు. అప్పుడు తెలిసింది, ఓహో ఇది స్వప్నము కాదు, నిజముగా దేవుని దూత నాకు సహాయం చేసింది అనుకున్నాడు కదా. అక్కడ పేతురు కూడా పారిపోయి రాలేదు. ప్రభు దూత నడిపించుకొచ్చింది. తర్వాత ఇక్కడ వీరు ఏం చేస్తున్నారంటే సంఖ్యలు విడిపోయినప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి?
ప్రార్థన చేస్తున్నారు. పారిపోకుండా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఒక దొంగోడు ఉన్నాడు అనుకో, పోలీసోడు తరుగుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు ఈడు? పారిపోతాడా? పారిపోడా? కేస్‌కి ఇలా నీ మీద కేసు ఉందిరా బాబు రండి అంటే ఏం చేస్తాడు? ఓ 10 మందిని పోజ్ తీసుకెళ్తాడా? పోజ్ తీసుకెళ్ళడా? చెప్పండి. కానీ వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, అట్టి పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే ఏమైందంటే, అక్కడ ఉన్నటువంటి నాయకుడు, రేపటి నుంచి వాక్యం కంటిన్యూ చేద్దాం. ఇది వదిలేస్తాను. అక్కడ ఉన్నటువంటి నాయకుడు కత్తి దూసి తనను తాను పుడుచుకుపోయినప్పుడు, పలహారం తెప్పించండి అందుకే చెప్తున్నాను. అది వచ్చేస్తే ప్రార్థన చేస్తాను.